మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. సార్ ఇంకొకటి మీరు ఇన్ని ఇయర్స్ జర్నీలో చాలా ఒడిదొడుకులు అవకతవకలు చూసుంటారు కదా, అసలు లైఫ్ అంటే ఏంటి? ఏం లేదు, పుట్టుట చచ్చుట అంతే. పుట్టడం పుట్టుట చచ్చుటే. మరి ఇవన్నీ పుట్టిన ప్రతి వాడు చచ్చిపోవాల్సిందే. అవును సార్, ఫిక్స్. నీకొచ్చే సమస్యలు అంటావా నీ కావు. నువ్వు పూర్వజన్మలో ఏం చేసినావో, పాపాలు చేసినావో, పుణ్యాలు చేసినావో, దేవుడి లిస్టులో ఏముందో నీ చరిత్ర, దానికి ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ కట్టడమే సమస్యలు. మంచోడు అయితేనేమో ట్యాక్సులు ఉండవు. కానీ తప్పులు చేసిన వాళ్ళకు శిక్ష ఇక్కడే అనుభవించాలి, తప్పరే తప్పదు. హిందీలో ఒక పాట ఉంది రాజ్ కపూర్ గారి సినిమాలో, సజ్జన్ రే జూట్ మత్ బోలో ఖుదా కే పాస్ జానా హై, నా గోడా హై నా రేలు హై పైదల్ హీ జానా హై. నువ్వు అరే ఇక్కడ చేసే తప్పులకు ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ అన్ని ఇక్కడ కట్టినాకనే టోల్ గేట్ పాస్ వస్తుంది నీకు, అప్పుడే సస్తావు నువ్వు. లేకుంటే రోగాలతో, నొప్పులతో రకరకాలుగా ఇక్కడే శిక్ష అనుభవిస్తావు అని ఉంటుంది ఆ పాటలో. యాక్చువల్గా మీకు ఎవరిష్టం ఇవన్నీ ఏం చెప్పారు కదా సార్, బట్ మీకు ప్రజెంట్ ఉన్న వాళ్ళలో ఇష్టమైన పొలిటీషియన్ ఎవరు? ఒకవేళ వెళ్తే ఏ పార్టీలోకి వెళ్తారు? ఇదైతే మీరు ఫస్ట్ చెప్పనన్నారు, బట్ కావాలి. నేను ఏ పార్టీలోకి వెళ్ళే ప్రశ్నే లేదమ్మా, వెళ్ళాల్సిన అవసరం అసలు లేదు నాకు. ఓకే. ఎందుకంటే నేను పాలిటిక్స్లోకి వచ్చిందే టీడీపీలోకి. అది కూడా నా దేవుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ, నా దేవుడు. అప్పుడు బీజేపీ టీడీపీ ఒకటే, ఇప్పటికీ ఒకటే. కనుక నేను టీడీపీలోంచి బీజేపీలోకి వచ్చాను. మధ్యలో కొత్త టీఆర్ఎస్లోకి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీ ప్రజలంతా మనం టీఆర్ఎస్లో పోదాం, రావాల్సిందే మీరని నన్ను పట్టుబట్టినప్పుడు, సరే మీరు ముందు నడవండి, నేను వెనకాల వస్తాను, మీ వెనకాలని వాళ్ళ వెనకాల నిలబడిపోయినా, ముందు నిలబడిపోలేదు. ఎందుకంటే ఆయన కూడా టీడీపీ నుంచి వచ్చిన ఆయన, కేసీఆర్ గారు. నన్ను ఫస్ట్ ఎమ్మెల్యే చేసింది ఆయనే, మంత్రిగా ఉండి. మేము బాగా క్లోజ్, నేను బావగారు అని పిలుస్తాను, నన్ను బావమర్ది అని పిలుస్తారు. తెలంగాణ వచ్చింది, ఇప్పుడు ఇక్కడ టీడీపీ లేదు, ఏపీకి వెళ్ళిపోయింది. నువ్వెందుకు రాజకీయం మానేయాలనుకుంటున్నావు? ఏదో ఒక పట్నారా, నేను పరవనే కాదు కదా, నేను ఇప్పటిదాకా ఎప్పుడు అడగలేదు కదా, ఇప్పుడు తెలంగాణ వచ్చింది రా, ఇప్పుడు నువ్వు ఆ పార్టీ నుంచి వచ్చినట్టు కాదు, ఇక్కడ పార్టీ లేదు కనుక వస్తున్నావు అన్నారు. వెళ్ళి గెలిచిన, వద్దనుకున్నా. మళ్ళా బీజేపీ వాళ్ళు మనదే కదా, నువ్వు టీడీపీ లేదు బీజేపీ ఉంది కదా, మమ్మల్ని వదిలేసి నువ్వు మానేస్తావా రా అన్నారు. పోయినా వద్దు అనుకున్నా, నాకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు మొన్న. ఎందుకు, నేను రెస్ట్ తీసుకుందాం, వద్దు, ఈ తగులే వద్దు, ఈ రాజకీయం ఇవన్నీ ఈ డ్రామాల ఆటలు నాకు కుదరదు కదా, రెస్ట్ అనుకున్నా, రెస్ట్లో ఉన్నా అంతవరకు. కేసీఆర్ గారు రీసెంట్గా ఏమైనా మాట్లాడారు? లేదమ్మా, నేను ఎప్పుడైతే మానేశానో నో అనుకున్నాను, అంతే. బట్ ఫేవరెట్ పొలిటీషియన్ ఒక్కరి పేరు చెప్తే మనం ఎన్టీ రామారావు గారు సార్, అది చంద్రబాబు నాయుడు గారు. ఓకే. మన తెలంగాణలో సార్? తెలంగాణలో ఇంకెవరు తగల్లా నాకు, బాబుమోహనే. ఓకే.